అమరావతి ఫౌండేషన్ స్టోన్ వేయడం జగన్మోహన్ రెడ్డి పైన చంపపెట్టు, అవునా కదా? ఏదైతే ఒకసారి క్యాపిటల్గా నిర్ణయించిన తర్వాత ఆ క్యాపిటల్ను ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్లు తీసుకొని డిజైన్ చేసి లేఅవుట్ చేసి వర్కులు స్టార్ట్ చేస్తే ఆ అమరావతిని పాడు చేయాలని అక్కడ వేసిన రోడ్లు కూడా తవ్వేసి అక్కడ ఉండే మెటీరియల్ కూడా అమ్మేసుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీకు ఏమనిపిస్తుంది? నేను చేసింది తప్పు, పొరపాటు చేశాను అని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని క్షమించాలని చెప్పి కోరవలసిందిగా చెప్తాను. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి సొత్తు కాదు, ఇంకొకరి సొత్తు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల సొత్తు. ఆ ప్రజల సొత్తును ఏ విధంగా దుర్వినియోగం చేశారు? అమరావతి క్యాపిటల్ అనేది లేకుండా చేసి విశాఖపట్నంలో వీర విహాంగం చేద్దామని చెప్పేసి అక్కడ ఆ కొండపైన గెస్ట్ హౌస్ కట్టుకోవడం ఏంటి? ఎందుకు నీకు అమరావతి అంటే అంత కోపం, అంత ద్వేషం, అంత పగ? ఈరోజు ఏమవుతుంది అమరావతి చూస్తున్నావు కదా. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటి విన్నపం, నువ్వు ఆంధ్రప్రదేశ్ వదిలేసి పర్మనెంట్గా బెంగళూరులో ఆ ప్యాలెస్లోనే ఉండవలసిందిగా కోరుచు. ఈ రాజకీయాలకు నువ్వు పనికిరావు. నీకు కావాల్సినంత దోచుకున్నావు. ఆ దోచుకున్న డబ్బులతో నువ్వు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. లోపే ఈ క్యాపిటల్ పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు నిజమవుతాయి. చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం సఫలమవుతుంది. సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపపెట్టులాగా ఈరోజు 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో 1,00,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధి నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది మంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరు కూడా వర్గాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి వేలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రభుత్వం తరఫున బస్సులు ఏర్పాటు చేసిన స్వచ్ఛందంగా కార్లు, ఆటోలు, 2 వీలర్స్ మీద కూడా లక్షలాది మంది మన ప్రాంతం నుంచి బయలుదేరడం చాలా సంతోషం అనేటువంటి విషయం. ఈ అమరావతి రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం చేసేటువంటి అమరావతి కార్యక్రమం రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఇదొక శుభదినం అని చెప్పి మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. జై చంద్రబాబు.
Dale!